సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సో మేడం నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఐఎమ్ ఉన్నారు? సూపర్. ఐ థింక్ మీ సినిమాలు అలా రివైండ్ చేసుకుంటూ వస్తున్నాను వచ్చేటప్పుడు. ఇంతప్పుడు స్టార్ట్ చేశారు కెరీర్. అవును. ఇంకా మీకు కొంచెం కూడా గ్యాప్ తీసుకోవాలి, రెస్ట్ తీసుకుందాం అనిపించలేదా? అప్పుడు ఇప్పటికీ యాక్ట్ చేస్తూనే ఉన్నారు. ఉన్నాను. ఎన్ని ఇయర్స్ అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి? ఒక 40 years. 40 years అయిపోయింది. ఓకే. సో నేను 1.5 years నుంచి యాక్ట్ చేస్తున్నాను చైల్డ్. సో ఉదిరి పూకల్ నా ఫస్ట్ మూవీ, మహేంద్రన్ అంకల్. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు యాక్ట్ చేస్తూనే ఉన్నాను. తెలుగులో ఫస్ట్ పిక్చర్? ఫస్ట్ పిక్చర్ కోడత్ రాజు, I think, because I'm not sure. Ranga Billa and Kodath Raju all on the same time. Balanagama. Balanagama first, I think, because Kodath Raju nunchi appudu chaala chinnu Balanagammalo. So I think that one was the beginning stage. కొంచెం పెద్ద అయిన తర్వాత స్క్రీన్ మీద మళ్ళీ ఎప్పుడు కనిపించారు తెలుగులో? తెలుగులో ఉద్యమంతో స్టార్ట్ అయింది మళ్ళీ. ఆ మూవీ చేశాను. ఆయన తర్వాత జీవితం యొక్క సినిమా, శ్రీకాంత్ వాళ్ళు పేరు చేశాను. ఆయన తర్వాత శేషు. తెలుగులో చాలా తక్కువ సినిమాలు తీశారు. తమిళ్, మలయాళం. నాకు చాలా ఇష్టం తెలుగు మూవీస్ చేయడానికి. నాకు అంత కాంటాక్ట్స్ లేకుండా పోయింది ఆ టైం. నేను మలయాళంలో చాలా బిజీ అయిపోయాను, అందుకే నేను తెలుగు చాలా చేయలేదు. అయితే మేము మిస్ అయ్యాం ఇంత అందమైన అమ్మాయిని. చాలా సినిమాల్లో హీరోయిన్ గా చూడలేకపోయినందుకు మా జనరేషన్ వల్ల మేము ఫీల్ అవ్వాలి. ఎంత అందంగా ఉన్నారు అసలు ఇప్పటికి కూడా. థ్యాంక్ యూ. చాలా క్యూట్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. ఇప్పుడున్న హీరోస్ కి మదర్స్ అంటే మీలాగే ఉంటున్నారు. నాకు మంచి ఆపర్చునిటీ forget it, I will definitely. తెలుగులో ఇప్పుడు వచ్చినా చేస్తాను. అసలు నాకు చాలా ఇష్టం తెలుగు మూవీస్ చేయడానికి. అప్పటి నుంచి నాకు చాలా ఇష్టం, బికాస్ ద వే దే రెస్పెక్ట్ అండ్ అది నాకు చాలా ఇష్టం, నచ్చింది. వాళ్ళు ఎవరైనా సరే ఒక ఆర్టిస్ట్కు ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో వాళ్ళు చాలా దే నో వెరీ వెల్. సో ఐ లైక్ దట్ వెరీ మచ్. ఇప్పుడున్న హీరోస్ కి ఎవరికి అమ్మగా వేస్తే బాగుంటుంది? అమ్మ ఏంటి అక్కేసినా బాగుంటుంది. ఐ లైక్ మహేష్ బాబు. అనుకున్నాను ఫస్ట్ అదే మూవీ చెప్తారని. ఓకే. అండ్ నాని. ఓకే. సో ఐ లైక్ ఆల్ హీరోస్. ఫాలో అవుతారు రెగ్యులర్ గా అయితే? ఇప్పుడు నేను దసరా ఆ మూవీ చూసాను 2 days బ్యాక్. తెలుగు. ఐ లైక్ తెలుగు మూవీస్. సో హైదరాబాద్ వచ్చి ఎన్ని ఇయర్స్ అయిపోయింది? చాలా ఇయర్స్ అయింది. ఇప్పుడు ఒక జెమినీ టీవీకి ఒక సీరియల్ చేస్తున్నాను. ఐ థాట్ మేబీ హైదరాబాద్లో నాకు సీన్స్ అక్కడ షూటింగ్ నాకు వస్తుంది అనిపించాను, లైక్ బట్ దే హ్యావ్ షూటింగ్ ఇన్ చెన్నై ఓన్లీ. 1.5 age కే స్క్రీన్ మీద చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేశారు. చైల్డ్ ఆర్టిస్ట్ అంజు అంటే మా ముందు జనరేషన్ వరకు చాలా బాగా తెలుసు, ఎందుకంటే హీరోయిన్గా మిమ్మల్ని తర్వాత చూశారు కాబట్టి చాలా మూవీస్లో. అండ్ అంటే అప్పుడు ఏం తెలియని ఏజ్లోనే అలా స్టార్ట్ చేశారు కదా. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది యాక్టింగ్ అంటే ఏంటి, ప్యాడింగ్ ఆర్టిస్టులు పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు ఉన్నారు, హీరోస్ ఎవరు, అవన్నీ తెలిసినప్పుడు బ్యాక్ అండ్ వెళ్ళి చూసుకున్నప్పుడు ఆ సినిమాలు చూసినప్పుడు అరే నేను ఇంత పెద్ద యాక్టర్స్తో వర్క్ చేశానా, ఇంత పెద్ద స్టార్ హీరోస్తో నేను వర్క్ చేశానా అలా అనుకునే వాళ్ళ? యా, Chiranjeevi sir and Shobhan Babu sir and all, they are all big actors. సో వాళ్ళతో నేను చాలా మూవీస్ చేశాను. ఇప్పుడు when I was see the movies, I mean with their movies and all, I used to think, okay, I have worked with superstars and big actors and all. I said నాకు చాలా ప్రౌడ్ అవుతుంది ఆ ఫీల్. యాజ్ ఎ హీరోయిన్ ఎన్ని చేస్తుంటారు మేడం? యాజ్ ఎ హీరోయిన్ తమిళ్ ఆర్ తెలుగు? మొత్తం సౌత్ ఇండియాలో మొత్తం ఒక 50-70 మూవీస్ యాజ్ ఎ హీరోయిన్. బికాస్ మలయాళం, కన్నడం అండ్ తమిళ్ ఆల్ టుగెదర్ ఐ హావ్ వర్క్డ్ అరౌండ్ 70 మూవీస్ యాజ్ ఎ హీరోయిన్. ఎక్కువ మమ్ముట్టి, మోహన్ లాల్ గారు వాళ్ళ పేరుకి బాగా చేశారు మీరు. రజనీకాంత్ గారితో చేశారు. ఆల్మోస్ట్ అందరు సూపర్ స్టార్స్ తో యాజ్ ఎ హీరోయిన్ గా చేశారు. తెలుగులోనే
కొంచెం తక్కువగా వర్క్ చేశాను. అంటే మిగతా ఈ 2 లాంగ్వేజెస్‌లో బాగా బిజీగా ఉండి టైం దొరక్క డేట్స్ ఇవ్వలేకపోయారా? యా, బికాస్ ఐ వాజ్ టోటలీ ఆన్ మలయాళం సైడ్. నాకు ఒక ఒక లీవ్ అంటే నాకు 2 డేస్ 3 డేస్ అంతే గ్యాప్ వస్తుంది. ఆ టైంలో నేను ఇంట్లో ఉంటాను. సో ఐ డోంట్ హ్యావ్ మచ్ టైమ్ టు గో వర్క్ ఇన్ తెలుగు మూవీస్ అండ్ ఆల్. సో ఐ రియలీ మిస్డ్ వర్కింగ్ ఇన్ తెలుగు మూవీస్. ఎవరు మీకు ఇన్స్పిరేషన్ హీరోయిన్ అవ్వాలని? చైల్డ్ ఆర్టిస్ట్‌గా అంటే ఓకే. అమ్మ నాన్న ఇలా ఎవరు నాకు ఇన్స్పిరేషన్ లేదు. లేదు. బికాస్ నా చిన్నప్పటి నుంచి నాకు మై ప్రొఫెషన్ ఇస్ యాక్టింగ్ ఓన్లీ. బికాస్ వెన్ ఐ వాజ్ స్టడింగ్ స్కూల్లో ఉన్నప్పుడు నాకు యాక్టింగ్ కెరియర్ వద్దు, నేను నేవీలో జాయిన్ అయిపోతున్నాను అని ఐ వాజ్ మెంటలీ ఫిక్స్డ్. మీరు నావీలో జాయిన్ అవుదామనా? ఓకే. సో ఐ వాంటెడ్ టు జాయిన్ ఇన్ నేవీ, ఇండియన్ నేవీ. సో అదే నాకు దెన్ ఐ స్టార్టెడ్ కంటిన్యూయింగ్ మై స్టడీస్ అండ్ ఎవ్రీథింగ్. అప్పుడే నాకు కేలిడి కణ్మణి ఆ మూవీ. సో దట్ టైమ్ ఐ వాస్ లైక్ వద్దు, నాకు వద్దు అని. బట్ డైరెక్టర్స్ సెడ్ డూ దిస్ మూవీ అండ్ యూ డూ యువర్ కెరియర్. వన్స్ ఐ డిడ్ దట్ కేలిడి కణ్మణి ఇట్ స్టార్టెడ్ అగైన్. నాకు అలాగే స్టార్ట్ అయిపోయింది మళ్ళీ మూవీస్. అంటే మీరు చాలా లక్కీ గర్ల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన అమ్మాయిలు ఎవరు కూడా పెద్ద అయిన తర్వాత హీరోయిన్‌గా పెద్దగా అవ్వలేదు, సక్సెస్ అవ్వలేదు. అయింది ఎవరెవరు అంటే శ్రీదేవి గారు ఒకళ్ళు అయ్యారు సక్సెస్. తర్వాత మీరయ్యారు. ఇంకొక చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరు అయ్యారు? రోజా రమణి గారు, మీనా గారు, అంతే. ఇంకే చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడున్న జనరేషన్ చైల్డ్ ఆర్టిస్టులు అయితే స్క్రీన్ మీద కూడా కనిపించలేదు మాకు. మీ మధ్య ఎలా ఉండేది అప్పుడు కాంపిటీషన్ చైల్డ్ ఆర్టిస్టులు? అప్పుడు కాంపిటీషన్ అప్పుడు లేదు, ఇప్పుడే కాంపిటీషన్స్. అప్పుడు ఏం కాంపిటీషన్ లేదు. సి అప్పుడు ఈ క్యారెక్టర్స్ వాళ్ళే చేస్తున్నారు అని డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ విల్ నో దట్. సో ఇఫ్ ఐఎమ్ డూయింగ్ దిస్ క్యారెక్టర్ మీన్స్ ఓకే ఓన్లీ అంజు కెన్ డూ దిస్ క్యారెక్టర్ మీనా కెన్ డూ దిస్ క్యారెక్టర్. దే నోస్ వెరీ వెల్. సో నాకు వస్తున్న క్యారెక్టర్ నేను చేస్తున్నాను. సో దేర్ ఇస్ నో కాంపిటీషన్ ఆన్ దట్ టైమ్. So it was like a pleasant working with everybody. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు చైల్డ్ ఆర్టిస్ట్లలో అప్పుడు? బెస్ట్ ఫ్రెండ్ మీనా వాజ్ బెస్ట్ ఫ్రెండ్ ఫర్ మీ. మన ఇద్దరు ఒకే స్కూల్ విద్యోదయ. మీ ఇద్దరు? యా, I mean myself and Meena, we were studying in same school Vidyodaya. And then Sonia, she was like we worked together, Sonia. And because after my shooting only, I mean my time of period only, Shalini entered. Okay, baby Shalini. So it was like one time period the people used to. స్కూల్ అన్నారు కానీ మీరు స్కూల్కి ఎప్పుడు వెళ్ళారు? ఎప్పుడు షూటింగ్ లోనే ఉంటారు కదా మీరు? అయ్యో స్కూల్ I'm a very good student. Okay. Because I love studies. నాకు స్టడీస్ very important. So when I was doing movies also I was studying. కేలిడి కణ్మణి చేసినప్పుడు నేను 6th standard లో ఉన్నాను. 6th standard exam I was writing I had exam. షూటింగ్ లో పోముందు I used to take the exam question papers and textbooks and everything. I used to go there, read it. So whenever I had gap I'll attend my school because my teachers were very supportive appudu. So my mother, she wanted me to discontinue my studies because of dates problem and all. But my teachers was like, no, good student. Why do you want to brilliant student? So why okay. You want to discontinue? Say they all supported me very well. ఏంటి మేడం మీ క్వాలిఫికేషన్? I finished my +2 schooling. Finished. Okay. Then I did my multimedia. Oh. And that's all. For a degree purpose I did my multimedia. సో మీరన్నా +2 వరకు వచ్చారు. మీనా గారు అంతా +2 దాకా వచ్చారా మీతో పాటు? That I don't know. Because ನಾನು 6th standard లో ఉన్నప్పుడు మీనా was like 8th standard or something. So we had two different sections were there. My section is my matriculation and they were like academy kind of a thing. So not much of interaction between us. అంటే ఈ ఇంత పెద్ద స్టార్స్ తో మీరు అట్ ది ఏజ్ ఆఫ్ 10 12 ఉన్నప్పుడు కూడా చేశారు. అట్ ది ఏజ్ ఆఫ్ 16 17 వచ్చేసరికి మీరు హీరోయిన్స్ అయ్యారు వాళ్ళ పక్కన. బాగా సెట్ లో ఏడిపించే వాళ్ళ? Yes. Set lo everybody was like everybody liked me.
సో whenever I get any gossip or anything, I used to cry. My director used to say, why you want to cry? చాలా సెన్సిటివ్ అనమాట Too much of sensitive. మీరు. Yes, I'm Okay. very sensitive. I am strong, but sometimes I used to get very sensitive. I cry like that. చాలా చిన్న చిన్న విషయం కూడా నాకు బాధపడుతుంది. అలాంటి అంజు అనమాట. బికాస్ ఐఎమ్ వెరీ క్లోజ్ టు మై పేరెంట్స్. సో నాకు ఎక్కడైనా నాకు అన్కంఫర్టబుల్ ఫీల్ అయితే నాకు నా అమ్మని చూడాలి, ఆ ఫాదర్నే చూడాలి. ఐ యూస్ టు ఫీల్ లైక్ దట్. ఐఎమ్ వెరీ సెన్సిటివ్, వెరీ క్లోజ్ టు ఓకే. మై పేరెంట్స్. మరి ఇంత సెన్సిటివ్ ఉంటారు, ఇండస్ట్రీలోనేమో చాలా ఉంటుంది. బట్ లేటర్ ఆన్ ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేశారు అసలు? కొంచెం కొంచెం నేను స్ట్రాంగ్ పర్సనే, బట్ ఇంట్లో నేను చాలా సెన్సిటివ్. బట్ అవుట్ సైడ్ ఐ వోంట్ షో దట్ ఐఎమ్ సెన్సిటివ్ అండ్ ఆల్. ఐ యూస్ టు బీ వెరీ క్వైట్, వెరీ స్ట్రాంగ్. బట్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నేను అది సీరియస్గా నా మైండ్లో తీసుకోడు. I used to think for some time, then I just like, okay, whatever, let me see. That's it. I'll Great. keep it very simple.